Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరుని అనౌన్స్ చేసిన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎందుకని అంత తీవ్రమైనటువంటి స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు? ఆయన వల్లే నక్సలిజం ఇంకా కంటిన్యూ అవుతుంది, లేకపోతే 20 ఏళ్ల క్రితమే ఎప్పుడో రూపుమాపిపోయేది, ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకని చేస్తున్నారు? యాక్చువల్గా జస్టిస్ సుదర్శన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన గురించి ఇప్పుడు ఎందుకని మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి? ఆయనది నిజంగా ప్రో నక్సలైట్ భావజాలమేనా? మనతో పాటుగా ఉన్నారు మన తెలంగాణ ఎడిటర్ దేపులపల్లి అమర్ గారు. సార్ నమస్తే. సార్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి మనము సీనియర్ తెలంగాణవాదిగా చూస్తుంటాము, తెలంగాణ ఉద్యమం కోసం ఆయన పాటుపడ్డారని చెప్తుంటాము, న్యాయ వ్యవస్థలో ఉన్నారు, చీఫ్ జస్టిస్గా సుప్రీంకోర్టులో కూడా వర్క్ చేశారు. బట్ ఆయన ఇచ్చినటువంటి తీర్పు వల్లే నక్సల్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నారు అనేటువంటి మాట. సల్వా జుడుంని ఆయన కావాలనే బ్యాన్ చేశారు అనేది మీ దృష్టిలో ఈ చర్యలు, వీటితో పాటుగా సుదర్శన్ రెడ్డి గారు యాక్చువల్గా బోల్డ్ అంతా ఆయనతో కలిసినటువంటి అసోసియేషన్, ఇవన్నీ మీకు ఉన్నాయి కాబట్టి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇప్పుడు మీరు చెప్పినవన్నీ, ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినారు, ఇట్లాంటివి తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా ఉన్నారు, ఇట్లాంటివన్నిటితో పాటు అమిత్ షా లాంటి వాళ్ళకి చెప్పాల్సింది ఒకటి ఏమిటి అని అంటే, వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్న రాష్ట్రానికి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పారిక్కర్, భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఆయనే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని లోకాయుక్తగా, వాళ్ళ రాష్ట్రానికి లోకాయుక్తగా ఇది చేసుకున్నారు. గోవాకి ఆయన నియమించుకున్నారు. మరి సుదర్శన్ రెడ్డి నక్సలైట్ అయితే, లేదా నక్సలైట్ అనుకూలుడైతే, నక్సలైట్లను సమర్థించేవాడైతే మనోహర్ పారిక్కర్ ఎందుకు పెట్టుకున్నాడు ఆ రోజు తన రాష్ట్రంలో? సరే, సుదర్శన్ రెడ్డి గారు పూర్తి కాలం అక్కడ ఉండలేదు, చాలా తక్కువ సమయంలోనే రాజీనామా చేసి వచ్చినారు ఫర్ హిజ్ ఓన్ రీజన్స్, అది వేరు. కానీ సరే, అది పక్క పెడితే సుదర్శన్ రెడ్డి గారు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ క్రాంతి ఉద్యమం జరిగింది ఎమర్జెన్సీకి ముందు నుంచి. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చాలా పెద్ద పోరాటం చేసినాడు ఆయన. చేసి ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీని వ్యతిరేకించి, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆమె ఓటమి కారకుడై జనతా ప్రభుత్వం ఏర్పాటు కావడానికి, మొరార్జీ ప్రధానమంత్రి కావడానికి, ఆ మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా పనిచేసిన ప్రభుత్వంలో అప్పుడు భారతీయ జనతా పార్టీ లేదు, భారతీయ జనతా పార్టీ ఒక అంత పూర్వపు సంస్థ అయిన జనసంఘ్ నుంచి వచ్చిన వాళ్ళంతా మంత్రులుగా ఉన్న ఆ జయప్రకాష్ నారాయణ్ ఫాలోవర్ సుదర్శన్ రెడ్డి. సుదర్శన్ రెడ్డి నక్సలైటో, లేకపోతే మావోయిస్టో, లేకపోతే ఆ సిద్ధాంతాన్ని సమర్థించేవాడు అని అమిత్ షా ఇవాళ అనడం అనేది కేవలం తమ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఆయన ఉపరాష్ట్రపతి పదవికి పోటీలో పెట్టింది కాబట్టి విమర్శించడం తప్ప ఇది పూర్తిగా అర్ధరహితమైన ఆరోపణ. ఆయన సుదర్శన్ రెడ్డి గారి చరిత్ర తెలిసే ఉంటుంది. కానీ మనకు గతంలో అమెరికా అధ్యక్షుడు ఒక ఆయన ఉండేవాడు, ఆయన బహుశా పెద్ద బుష్ అనుకుంటాను, జార్జ్ బుష్, ఇద్దరు బుష్లు అక్కడ ప్రెసిడెంట్లు అయినారు, సీనియర్ బుష్ అయి ఉంటాడు. ఆయన ఏమనేవాడంటే, ఈదర్ విత్ మీ ఆర్ విత్ మై ఎనిమీ, అంటే నువ్వు ఉంటే నాతో ఉండాలి, లేకపోతే నా శత్రువుతో ఉన్నట్టే, రెండే ఆప్షన్లు ఉన్నాయి, శత్రువుతో ఉన్నట్టే, నీకు మూడో అభిప్రాయం ఉండడానికి వీల్లేదు. అంటే నా అభిప్రాయాన్ని, నా శత్రువు అభిప్రాయాన్ని, రెండు అభిప్రాయాల్ని వ్యతిరేకించి ఇంకో మూడో అభిప్రాయం నీకు ఉండడానికి వీల్లేదు, ఇటా అటా తెలుసుకోవాలని నెట్టేయడం అన్నట్టు జనాన్ని. అట్లా సుదర్శన్ రెడ్డి గారిని మావోయిస్ట్ అనుకూలుడిగా నెట్టే ప్రయత్నం అమిత్ షా చేస్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మనం సంఖ్యాపరంగా చూసుకున్నట్టయితే, సంఖ్యాబలం ప్రకారం చూసినట్టయితే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి పెడుతున్న అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇదొక సిద్ధాంతపరమైన పోరాటం. గెలిచినా ఓడినా ఒక ఇష్యూని తీసుకొని ఆ ఇష్యూను జనం ముందు పెట్టడం కోసం జరిగే ఎన్నికలు ఇట్లాంటివి. అక్కడ గెలిపోవటం మనకు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఇట్లాంటి ఏమంటారు ఆధారాలు లేని లేదా ఇట్లాంటి అసత్య
వ్యాఖ్యలు చేయడం అనేది ఆయన దేశానికే హోంమంత్రి ఆయన లాంటి స్థాయి గల నాయకుడికి తగని పని అది సుదర్శన్ రెడ్డి గారు. ఇంకోటిగా ఆయన ఏం చేసిండు, 2 ఆరోపణలు చేసినాడు సుదర్శన్ రెడ్డి గారి మీద. ఒకటి, ఆయన 2011లో సల్వా జుడుంను నిషేధిస్తూ గనక తీర్పు ఇవ్వకపోయినట్టయితే 2020 నాటికే నక్సలైట్ ఉద్యమం ఖతమైపోయేది అని. 2011లో సల్వా జుడంకు వ్యతిరేకంగా సుదర్శన్ రెడ్డి గారు, ఆయనతో పాటు ఇంకొక సుప్రీంకోర్టు జడ్జి నిజ్జర్, వారిద్దరూ కలిసి ఇచ్చిన తీర్పు సారాంశం ఏంటంటే దాదాపు 40 పేజీల తీర్పు అది. దాని సారాంశం ఏమిటంటే మెనేస్ ఆఫ్ వైలెన్స్. అమిత్ షాకి ఇంగ్లీష్ అర్థమైతే ఆయన దాన్ని సరిగ్గా చదవాలి. మెనేస్ ఆఫ్ వైలెన్స్ అంటే హింస అనే ఒక బెడదని తొలగించడం అనేది, నివారించడం అనేది, కట్టడి చేయడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. నీ బాధ్యతను నువ్వు ఒక ప్రైవేట్ సంస్థను ఏర్పాటు చేసి దానికి కూడా వాయిదాలు ఇచ్చి, మీకు సల్వా జుడం అంటే గోండు భాషలో పీస్ మార్చ్ అంటే శాంతి యాత్ర అని అర్థం. నువ్వు శాంతి యాత్ర జరపడం కోసం ఆ సంస్థను ఏర్పాటు చేయలేదు. నువ్వు వాళ్ళ తెగకు సంబంధించిన వాళ్ళ మీదనే, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ మీదనే తుపాకులు ఎక్కుపెట్టి హింస చేయడం కోసం ఇట్లాంటి సంస్థను ఏర్పాటు చేస్తున్నావు. సరైంది కాదు ఇది. 2 గ్రూపుల ప్రజల మధ్య హింస ప్రేరేపించడానికి ఉపయోగపడే విధంగా ఈ సంస్థ ఏర్పాటు చేసినారు కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పినాడు ఆయన. తర్వాత సల్వా జుడం అనేది మీకు కనుక ఒకసారి చదివితే 2005లో ఈ సల్వా జుడం ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు బీజేపీ ప్రభుత్వం అక్కడ ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఏర్పాటు చేసినప్పుడు ఆ సల్వా జుడంలో సభ్యులుగా చేరడానికి క్వాలిఫికేషన్ 5వ తరగతి చదువుకొని ఉంటే చాలు. రెండవది, వాళ్ళకు స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అనే ఒక డిజిగ్నేషన్ కూడా ఇచ్చినారు ఆ సల్వా జుడంలో ఉండే సభ్యులకు. అంటే 5వ తరగతి చదువుకున్న వాడికి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అని ఒక హోదా ఇచ్చి వాడి చేతికి తుపాకులు ఇస్తే వాడి మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? వాడు ఏం చేస్తాడు? చేతిలో తుపాకు వచ్చిన తర్వాత అధికారం వచ్చినట్టే కదా. ఆ దీంతో ఇవ్వండి వాడిని చంపుతాడు వాడు. అంటే నువ్వు సమాజంలో హింసను ప్రేరేపించడానికి, అభద్రతను పెంచడానికి, అశాంతిని లేపడానికి ప్రయత్నం చేసినావు నువ్వు. కాబట్టి సల్వా జుడం అనేది మీరు ఏ లెక్కన చూసినా కూడా అది అసలు దాన్ని ఏర్పాటు చేయడం అనేది అది రాజ్యాంగబద్ధమైన ఎన్నికల్లో గెలిచి వచ్చిన ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది చాలా తప్పు. సుదర్శన్ రెడ్డి గారు తన తీర్పులో అదే చెప్పినారు. ఆయన ఏమన్నా అంటే హింసను అరికట్టాల్సిందే, హింసకు తావులేదు ప్రజాస్వామ్య సమాజంలో. ఆ హింసను అరికట్టే బాధ్యత రాజ్యాంగం నీకు ఇచ్చింది, హక్కు నీకు ఇచ్చింది ప్రభుత్వానికి. నువ్వు నీ హక్కుని చేసి పోయి ఓడుకోబెడతావు అంటే ఇదేమి అయితే ఇది కొత్త ఏం కాదండి. ఇట్లాంటివి అంతకుముందే దాదాపు 80ల నుంచి ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమాన్ని అణిచేయడం కోసం లేదా నక్సలైట్ ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం ప్రజల్నే ఉసిగొల్పడానికి 85-86 సంవత్సరాల కాలంలో కరీంనగర్ లాంటి చోట అప్పుడు ఎస్పీగా పనిచేసిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ తన క్యాంప్ ఆఫీస్లోనే ఫియర్ వికాస్ అనే ఒక సంస్థను ప్రకటింపజేసినాడు. ఆ ఫియర్ వికాస్ అనేది ఏమిటి? కొంతమంది గ్రామస్తులు, ఆ గ్రామస్తులకు అన్నబోయిన మల్లయ్య అనే అతను నాయకత్వం వహిస్తాడు. వాళ్ళంతా, అతను హుస్నాబాద్ ప్రాంతం వాడు, వాళ్ళంతా కూడా మేము నక్సలైట్లను నిర్మూలిస్తాం, నక్సల్ ఉద్యమాన్ని నిర్మూలిస్తాం, నక్సలైట్లను చంపేస్తాం మేము అని ఒక ప్రకటన చేస్తారు. అట్లాంటి ఫియర్ వికాస్ కానీ, గ్రీన్ టైగర్స్ కానీ, ఈ రకరకాల పేర్లతోటి నక్సలైట్ ఉద్యమాన్ని అణిచేయడం కోసం అని చెప్పి, ఇప్పుడు నక్సలైట్లు హింస చేస్తూ ఉంటే ఆ హింసను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది చట్టబద్ధమైన రీతిలో. మళ్ళీ ఫేక్ ఎన్కౌంటర్లు లేకపోతే ఎత్తుకుపోయి చంపడాలు కాకుండా వాళ్ళ ఆ హింసను చట్టబద్ధమైన పద్ధతుల్లో కట్టడి చేయడం అనేది ప్రభుత్వాల బాధ్యత. అట్లా చేయకుండా ఇట్లాంటి సంస్థలను ఏర్పాటు చేసి ప్రజల మీదకి మళ్ళీ ఇంకో వర్గం ప్రజల్ని ఉసిగొల్పి లేదా ఒక పోరాటం చేప్పుడు ఒకటండి, నక్సలైట్ సిద్ధాంతంతో మావోయిస్టుల సిద్ధాంతాలతోటి ఏకీభావం వరకు అందరికి ఉండకపోవచ్చు.
చాలామంది వ్యతిరేకించవచ్చు. కానీ వాళ్ళు చేస్తున్నది ఒక ఇష్యూ తీసుకొని ఒక దీని మీద పోరాటం చేస్తున్నారు. మొన్న ఈ మధ్యనే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక దగ్గర చెప్పినాడు, సమాజంలో అసమానతలనంతకాలం నక్సలైట్ ఉద్యమం ఉంటుంది, కమ్యూనిజం ఉంటుంది, వాటిని మీరు ఏం చేయలేరు. వాటిని మీరు సమాజంలో అసమానతలను రూపుమాపడానికి ఏం చేద్దాం, దీన్ని మినిమైజ్ చేయడానికి ఏం చేద్దాం అని ఆలోచించాలి తప్ప ఇట్లాంటి పద్ధతుల్లో చేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇప్పుడు అమిత్ షా లాంటి వాళ్ళు వీళ్ళు చేసే పనులు కూడా అవే. ఇప్పుడు ఆ చివరికి ఏం జరిగింది, ఆ అన్నపోయిన మళ్ళీ అంటోడు ఫియర్ వికాస్ స్టార్ట్ చేసినామని తర్వాత కాలంలో చంపేసినారు. ఆ సల్వాజుడం నాయకత్వం వహించిన మహేంద్ర కర్మను కూడా తర్వాత కాలంలో నక్సలైట్ చంపేసినారు. ఏమిటి నువ్వు సాధిస్తున్నది? రెండు వర్గాల మధ్య కొట్లాట పెట్టి, వాళ్ళ మధ్య తగాదా పెట్టి, హింసను ప్రేరేపించి, వైషమ్యాలు పెంచి చేయడం తప్ప అది ప్రభుత్వాల బాధ్యత కాదు. ప్రభుత్వాలు కాన్స్టిట్యూషన్ ప్రకారం, మీరు కాన్స్టిట్యూషన్ నమ్ముతున్నారు, వాళ్ళు నమ్మడం లేదు. అట్లాంటిది నువ్వు కాన్స్టిట్యూషన్కు లోబడి పనిచేయాల్సిన వాడివి, కాన్స్టిట్యూషన్ నమ్ముతున్నా అని చెప్తున్న వాడివి, నువ్వు రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తూ ఉన్నావు. సల్వాజూడం లాంటి సంస్థలను ఏర్పాటు చేసి, అట్లాంటి సంస్థ ఉండకూడదు అని చెప్పినందుకు ఓ సుప్రీంకోర్టు జడ్జిగా ఉండి తీర్పిచ్చిన ఆయన మీద ఇట్లాంటి అవాండం వేయడం అనేది చాలా అర్ధరహితం, హాస్యాస్పదం కూడా. సో ఇప్పుడు సల్వాజుడుం మాత్రమే కాదు, యాక్చువల్గా దాన్ని నిషేధించిన తర్వాత, దాన్ని రద్దు చేసిన తర్వాత, అమిత్ షా వ్యాఖ్యలు ఇంతకాలం తర్వాత ఇప్పుడు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక సమయంలో చేసినప్పుడు లీగల్ సిస్టమ్, అక్కడ ఉన్నటువంటి మాజీ చీఫ్ జస్టిస్, మాజీ న్యాయవాదులు వీళ్ళందరూ కూడా రెండు గ్రూపులుగా విడిపోయినట్టు కనిపిస్తోంది. కొంతమంది ఏమో సల్వాజుడుంని లేకపోతే జస్టిస్ సుదర్శన్ రెడ్డిని సపోర్ట్ చేస్తుంటే, కొంతమంది ఇప్పుడు రాజకీయంగా వ్యాఖ్యలు చేయొచ్చు కదా, సిన్స్ ఆయన్ని ఒక పొలిటికల్ అలయన్సే అభ్యర్థిగా నిలబెట్టింది కాబట్టి, ఇది న్యాయ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి ఎదురుదాడిగా కొంతమంది చెప్తుంటే కాదు అనేటువంటి మాటలు. ఇప్పుడు మళ్ళీ జడ్జిమెంట్కి సంబంధించి మళ్ళీ ఇంకొకసారి ఆలోచించుకుంటే బాగుంటుందేమో అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఒకటండి, ఇక్కడ మీరు చూడాల్సింది ఉపరాష్ట్రపతి కానీ రాష్ట్రపతి కానీ అంటే ఇటీవలి కాలంలో కానీ కొంతకాలంగా కానీ రాజకీయాలకు అతీతంగా ఏం లేరు. ఇవన్నీ కూడా రాజకీయమైన నిర్ణయాలుగానే అవుతున్నాయి. వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా పనిచేసినారు, ఆయనకు రాజకీయాలు ఉన్నవి. తర్వాత గవర్నర్లు కానీ, ఉపరాష్ట్రపతులు కానీ, రాష్ట్రపతులు కానీ వీళ్ళంతా కూడా రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళే. తమ రాజకీయాలకు అనుకూలంగా ఉన్న వాళ్ళను, తమ రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టుకుంటున్నారు అధికారంలో ఉన్నవాళ్ళు. ఇవాళ సుదర్శన్ రెడ్డికి నిజానికి రాజకీయాలు లేవు. ఆయన ఏ రాజకీయ పార్టీతో ఉన్నవాడు కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడు కాదు, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన వాడు కాదు, ఇండియా అలయన్స్లోని ఏ పార్టీతోనూ ఆయనకు సంబంధాలు లేవు. ఆయన ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్గా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వాడిగా, ఒక హ్యూమన్ ఇదేమంటారు యాక్టివిస్ట్గా, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్గా, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఆయన తెలంగాణ ప్రాంతం వాడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమానికి మద్దతుగా నిలబడినవాడు. అట్లాంటి వాడిని పట్టుకొచ్చి మీరు ఇవాళ నిజానికి ఇండియా అలయన్స్ను మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక నాన్ పొలిటికల్ పర్సన్ తీసుకొచ్చి ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పెట్టడం. సిపి రాధాకృష్ణన్ ఆయన ఆర్ఎస్ఎస్ బీజేపీ వాడు. కాబట్టి ఆయనను పట్టుకొని రాజకీయాలు చేయడం, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జ్యుడిషియరీలో రెండు వర్గాలు అనేది నాకైతే నా దృష్టికి రాలే. ఒక 18 మంది జడ్జిలు, రిటైర్డ్ జడ్జిలు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. మీరు చూసినారో లేదో, అందులో కురియన్ నాడు, మదన్ లోకూర్ ఉన్నట్టున్నారు, తర్వాత జస్టిస్ చలమేశ్వర్ ఉన్నారు, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రానికి సంబంధించిన వారు. 18 మంది జడ్జిలు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు, హైకోర్టుల నుంచి రిటైర్ అయిన జడ్జిలు ఓ 18 మంది స్టేట్మెంట్ ఇచ్చినారు. వాళ్ళు చెప్పినారు కదా, సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పు మీద అమిత్ షా ఇట్లా మాట్లాడడం అనేది న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులను ఇబ్బందులు పడేసే విధంగా ఉన్నది. ఇది సరైనది కాదు, ఇది సమంజసం కాదు. ఇట్లాంటిది తీర్పులు, రకరకాల తీర్పులు వస్తవి, ఆ తీర్పుల్ని ఆ న్యాయమూర్తులకు ఆపాదించడం అనేది. ఇప్పుడు సల్వాజుడం విషయంలో ఆయన ఒక స్టాండ్ తీసుకొని ఒక తీర్పు ఇస్తే, ఆయన సల్వాజుడం వ్యతిరేకి, నక్సలైట్లకు అనుకూలుడు అని ఒక ముద్ర వేయడం అనేది రేపు న్యాయమూర్తులు తీర్పులు ఇచ్చే దగ్గర
ఇది జ్ఞాపకం చేసుకొని రేపొద్దున మనకి ఏదైనా మన మీద ఇట్లాంటి అభాండాలు వస్తాయేమో అని చెప్పి తీర్పు ఇచ్చే దగ్గర వాళ్ళు దీనిలో పడతారు కదా, సంఘటనలో వాళ్ళు స్వేచ్ఛగా తీర్పు ఇవ్వడానికి ఉండదు కదా. ఇప్పుడు కోర్టులలో వాదనలు జరిగినా, కోర్టు విచారణ జరిగినా, తీర్పులు వచ్చినా ఎట్లా వస్తాయమ్మా? సాక్ష్యాధారాల మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా ఒక కేసు వచ్చిందంటే దానికి సంబంధించిన సాక్ష్యాలు బలంగా ఉంటాయి. ఆ సాక్ష్యాల ఆధారంగా జడ్జిలు తీర్పులు ఇస్తారు. జరిగిన సంఘటనల ఆధారంగా, జరిగిన వాటి ఆధారంగా ఇస్తారు. అట్లాంటి వాళ్ళ మీద మీరు అభాండాలు వేస్తే, అట్లాంటి వాళ్ళను మీరు బురద జల్లితే, రంగులు చల్లితే, మరకలు అంటిస్తే న్యాయ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది? ఇప్పటికే అసలు ఈ రాజకీయ పార్టీల కారణంగా, అధికారంలో ఉన్న వాళ్ళ కారణంగా న్యాయ వ్యవస్థ క్రెడిబిలిటీ కొంత తగ్గుతూ వస్తున్నది మనం చూస్తూ ఉన్నాం. ఇంకా దాన్ని పలసన చేయడం తప్ప ఇంకోటి కాదు ఇవాళ అమిత్ షా లాంటి వాళ్ళు చేస్తున్నారు. సో జస్టిస్ సుదర్శన్ రెడ్డిని కావాలనే ఎన్నిక చేసుకున్నారు అనే వాదంతో పాటుగా ఆయనకు ముందు నుంచి కూడా ప్రో నక్సలైట్ లెఫ్టిస్ట్ భావజాలంగానే మాత్రమే ఉంది అనేటువంటి వాదనలు. ఇప్పుడు మళ్ళీ గతంలో ఆయన ఇచ్చినటువంటి తీర్పులన్నిటినీ వాటికి సంబంధించి డిస్కషన్స్ కూడా మొదలు పెట్టడం అనేది, నాట్ ఓన్లీ సల్వాజుడు, మిగతా అన్ని తీర్పులు ఆయన ఏ తీర్పులు ఇచ్చారో వాటన్నిటి గురించి మాట్లాడుకోవడము అంటే ఒక రకంగా మీరు చెప్పినట్టుగా న్యాయ వ్యవస్థ కాదు, అక్కడ ఉన్నటువంటి బాధితులు కావచ్చు, అక్కడ నిందితులు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి మళ్ళీ ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ అనేది అక్కడైతే కనిపిస్తోంది కదా. ఇప్పుడు ఒకటండి, ఒక ఇది అనుకుందాం, సుదర్శన్ రెడ్డి గారు క్యాండిడేట్ కాకపోయి ఉంటే ఇది రాకపోయేది కదా, అసలు ఇవన్నీ మాట్లాడేవాళ్ళు కాదు కదా. ఆయన తమకు వ్యతిరేక కూటమి నుంచి అభ్యర్థి అయినాడు కాబట్టి ఆయన మీద ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు ఇప్పుడు ఆయన ఇచ్చిన తీర్పులన్నీ కూడా మీరు మళ్ళీ తిరగదోడతామని మాట్లాడుతూ ఉన్నారు, లేదా బయట చర్చ జరుగుతున్నది. అసలు ఇట్లా చేస్తూ పోతే డెమోక్రసీ అనే దానికి అర్థం ఏముంటుంది? డెమోక్రసీలో అభిప్రాయాలు ఉండవచ్చు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఎక్కడైనా, ఇప్పుడు ఒకటి, సుదర్శన్ రెడ్డి గారు నక్సలైట్ ఉద్యమాన్ని ఎదుర్కోవడం ఈ పద్ధతిలో కాదు అని చెప్పాడు అనుకోండి, అంటే ఆయన నక్సలైట్ అయినట్ట. ఇప్పుడు చాలామందికి చాలా అభిప్రాయాలు ఉంటాయి. చాలామంది భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, లేదా భారతీయ జనతా పార్టీ చేస్తున్న పనులకు అనుకూలంగా ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందామా, వాళ్ళందరూ హిందుత్వవాదులు అందామా? రాజకీయాల్లో ఒక రాజకీయ సిద్ధాంతాన్ని, లేదా ఒక రాజకీయ పార్టీని, ఒక రాజకీయ కార్యక్రమాన్ని మంచి చెడ్డ అని బేరీజు వేసుకోవడం, అభిప్రాయాలు కలిగి ఉండడం అనేది వ్యక్తికి ఉన్న స్వేచ్ఛ, అది మనిషికి ఉన్న స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ కూడా ఉండకూడదు. మేము ఎట్లా చెప్తే అట్లనే వినాలి, మాకు అనుకూలంగానే ఉండాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టే ఉంటుంది. అయితే నాతో ఉండు, నువ్వు నాతో లేకపోతే నా శత్రువుతో ఉన్నట్టు. నీకు ఒక స్వతంత్రంగా అభిప్రాయం ఉండే అవకాశం లేదు అని చెప్పడమే, నీకు స్వతంత్రంగా ఆలోచించే అవకాశం లేదు, హక్కు లేదు, నువ్వు ఆలోచించడానికి వీలు లేదు అని చెప్పడమే. భారత రాజ్యాంగం నాకు స్వతంత్రంగా ఆలోచించే హక్కు ఇచ్చింది, స్వతంత్రంగా నాకున్న అభిప్రాయాలను వ్యక్తం చేసుకునే హక్కు ఇచ్చింది, నాకు మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది రాజ్యాంగం. వాటన్నిటి కారణంగానే ఇవాళ సుదర్శన్ రెడ్డి అయినా అక్కడి నుంచి నాలాంటి వాడి దాకా అందరం మాట్లాడగలుగుతున్నాం అంటే రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ. కేవలం సల్వాజుడు మాత్రమే కాదు, నక్సల్స్ ఏరివేత కోసం పెట్టినటువంటి స్పెషల్ పోలీస్ టీంలకి సంబంధించి కూడా సుదర్శన్ రెడ్డి గారు ఒక జడ్జిమెంట్ అనేది ఇచ్చారు. అంటే ఒకటి కాదు, 2 జడ్జిమెంట్లు ఉన్నాయి. అమిత్ షానే అన్నారు. అదేంటంటే ఈ నక్సలైట్ ఉద్యమాన్ని లేకపోతే వీటిని చేయడానికి స్పెషల్ పోలీస్ ఫోర్సెస్ని పంపినప్పుడు, ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్ లాంటి చోటుకి, వాళ్ళకు అవసరమైన సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత నీది, స్పెషల్ పోలీస్ ఫోర్స్కి. అట్లా కాకుండా వాళ్ళని తీసుకుపోయి స్కూళ్ళల్లో, కాలేజీలలో క్యాంప్ చేయిస్తే, వాళ్ళకి శిబిరాలు ఏర్పాటు చేస్తే, నెలల తరబడి, సంవత్సరాల తరబడి స్కూళ్ళు, కాలేజీలు నడవకపోతే పిల్లల చదువులు ఏమవుతాయి? అది రైట్ టు ఎడ్యుకేషన్ అనే ఒక దీన్ని కలిగించినట్టే కదా. అంటే ప్రతి వాడికి చదువుకునే హక్కు ఉంది, జీవించే హక్కు ఎంత ఉందో చదువుకునే హక్కు కూడా అంత ఉంది.
మా రాజ్యాంగం ఇచ్చింది. మరి వాళ్ళ పిల్లలు చదువుకునే హక్కును హరిస్తున్నట్టే కదా. అది చేయకూడదు అని చెప్పినాడు ఆయన. ఖాళీ చేయమన్నాడు. స్కూళ్ళు కాలేజీలు ఖాళీ చేయండి, అక్కడ పిల్లలు చదువుకోవడానికి ఉద్దేశించినవి స్పెషల్ పోలీస్ ఫోర్సెస్ క్యాంప్స్ కోసం కాదు కట్టింది. మీరు ఇట్లాంటి సమస్య ఉన్నది అనుకున్న దగ్గరికి స్పెషల్ పోలీస్ ఫోర్స్లను పంపాలనుకుంటున్నప్పుడు మీరు అక్కడ వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోండి. నువ్వు వాళ్ళని పంపొద్దని అంటలేం. వాళ్ళని తీసుకొని స్కూళ్ళల్లో కాలేజీలో పెడితే పిల్లల చదువులు ఖరాబ్ అవుతున్నాయి. నెలల తరబడి సంవత్సరాల తరబడి పిల్లలు చదువుకోకపోతే రైట్ టు ఎడ్యుకేషన్ను భంగం కలిగించినట్టే కదా. అది కూడా ఆయన అన్నది. సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చిన తీర్పులో తప్పే ఉన్నది. ఆయన ఏమన్నారు, మీరు వేరే చోటే అవి తీసేయండి, ఎత్తేయండి, అక్కడ పోవద్దు, వాళ్ళు ఏం చేయొద్దు అని ఆయన ఏం చెప్పలే. స్కూళ్ళు కాలేజీల నుంచి ఆ క్యాంపస్ తీసేయమని చెప్పినాడు ఆయన. ఎందుకంటే పిల్లలు చదువుకోవాలి, భవిష్యత్తు వాళ్ళది. చదువుకోకపోతే వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కు చదువుకునే హక్కు అది. సో ఎన్నికల వరకు ఇలాంటి ఆరోపణలే ఉంటాయి. ఎన్నికలు యాక్చువల్గా ఏం జరుగుతుందని అనుకుంటున్నారు సార్ మీరు? ఉపరాష్ట్రపతి ఎన్నిక నేను చెప్పినాను కదా మీకు. ఇవాళ ఏదైనా ఒక మిరాకిల్ జరిగితే తప్ప, ఏదైనా ఒక పెద్ద గొప్ప ఇదొచ్చి చాలా మందిలో మార్పు వచ్చేసి ఏమన్నా ఇటు ఓటేస్తే తప్ప, నంబర్ వైజ్ చూసినట్టయితే ఇవాళ బీజేపీ లెడ్ ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉన్నది. సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఎస్ నేను అందరూ పార్లమెంట్ సభ్యులందరూ ఒకసారి అంటే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. సరే ఇప్పుడు ఆ పరిస్థితులు లేకపోయినాయి, కానీ ఒక శాసనసభ అయినా ఒక లోక్సభ అయినా ఏదైనా కూడా ఒకసారి ఒక పార్టీ తరఫున కొంతమంది ఎన్నికవుతారు. అసెంబ్లీకి పోయిన తర్వాత, లోక్సభ పోయిన తర్వాత, ఇప్పుడు అసెంబ్లీ మన తెలంగాణ అసెంబ్లీ ఉన్నది, 119 స్థానాలు ఉన్నవి. ఈ 119 మందిలో కొంతమంది ఈ పార్టీ, కొంతమంది ఆ పార్టీ, కొంతమంది ఆ పార్టీ నుంచి ఎన్నిక కావచ్చు. కానీ అసెంబ్లీ లోపల పోయి కూర్చున్న తర్వాత ఈ 119 మంది శాసనసభ్యులుగానే పరిగణించాలి, కానీ ఈ పార్టీ సభ్యుడు ఈ పార్టీ సభ్యుడు అని చూడడానికి లేదు. అన్ని విషయాల్లో వాళ్ళందరూ సమానంగా ఉండాలి. అట్లానే లోక్సభలో రాజ్యసభలో కూడా ఎంపీలందరూ వాళ్ళ వాళ్ళ పార్టీలు వేరు కావచ్చు, కానీ వాళ్ళంతా ఎంపీలు. సో సుదర్శన్ రెడ్డి ఆ ఎంపీలందరినీ అప్పీల్ చేస్తున్నారు. ఆయన ఎంపీలందరూ నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. చూద్దాం, ఆత్మ ప్రబోధం. అట్లాంటిది ఏమైనా జరిగితే చెప్పలేం, కానీ అట్లాంటి జరిగే అవకాశం అయితే ఉందని నేను అనుకోవడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలిటికల్ పోలరైజేషన్ అనేది ఎంత భయంకరంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.